నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు తన సినిమాల సక్సెస్ తో జనాల్లో నానితే గత కొంతకాలంగా వివాదాస్పద కామెంట్స్, వివాదాస్పద పోస్టులు, వివాదాస్పద సినిమాలతో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారారనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసింది. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వర్మ కేసులను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా వైసీపీ సర్కార్ హయాంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, పెట్టిన పోస్టులు, తీసిన సినిమాలు తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లతో పాటు వారి కుటుంబ సభ్యులపైన వర్మ వివాదాస్పద కామెంట్స్ చేస్తూ పోస్టులు పెట్టారనే ఆరోపణలకు సంబంధించిన విచారణను ఎదుర్కొంటున్నారు. ఇక ఈ సందర్భంగా ఇప్పటికే వర్మపై రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయనే చర్చ నడుస్తోంది. ఈ సమయంలో తాజాగా తన కొత్త సినిమా సారీ ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీపై రాజకీయాలు, అరెస్టులకు సంబంధించిన పలు ప్రశ్నలను సంధించారు. అయితే పాలిటిక్స్ విషయంలో ఆర్జీవీ నుంచి ఒక్క పూర్తి సమాధానం రాకపోవడం గమనార్హం. తాజాగా ఆర్జీవీ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూకు తన సారీ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇచ్చినప్పటికీ రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవడం అత్యంత సహజమనే చెప్పాలి. ఇక అదే విధంగా ఈ ఇంటర్వ్యూలను తాజాగా రాజకీయ పరిణామాలపై పలు ప్రశ్నలు ఎదుర్కొన్నారు. అయితే గతంలో ఏ విషయంపై ప్రశ్నించినా తనదైన శైలిలో వివరణ ఇస్తూ తన అభిప్రాయాలను ముక్కుసూటగా చెబుతారనే పేరు సంపాదించుకున్న వర్మ ఇప్పుడు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా స్పందించారు. తాను సినిమాల్లో బిజీగా ఉన్నానని, కేసులకు సంబంధించిన వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందువల్ల తాను ఏమి మాట్లాడానని అన్నారు. ఇక ఇదే సమయంలో గతంలో చేసిన ట్వీట్స్, తీసిన సినిమాల గురించి ఇప్పుడు ఆలోచిస్తూ తనకెందుకు ఈ గోళ, చేయకుండా ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా అన్న ప్రశ్నకు సమాధానంగా స్పందించిన ఆర్జీవీ తనకు ఏ విషయంలోనూ ఎలాంటి రిగ్రెట్స్ లేవని చెప్పడం గమనార్హం. ఇక అన్నింటినీ తాను అనుభవాలుగానే తీసుకుంటానని చెప్పుకొచ్చారు. దీంతో ఇకపై వర్మ నుంచి పాలిటిక్స్ విషయంలో పెద్దగా కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేయలేమని ఒకరంటే, ఆర్జీవీకి తత్వం బోధపడినట్లుందని మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఆర్జీవీలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని మరొకరి స్పందన. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.